మొదటి 7 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసిన మన టీమిండియా ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్తో గట్టి పునాది పడింది. ఆ దశలో మన స్కోర్ 240 లేదా 250 దాటుతుందేమో అనుకున్నాం. కానీ నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ మొత్తం మార్చేశాడు. పేస్ బౌలింగ్లో మన ప్లేయర్స్ అద్భుతంగా ఆడుతున్నారని గ్రహించి తానే బౌలింగ్కి దిగాడు. అతను కేవలం పరుగులు కట్టడి చేయడమే కాదు, వికెట్లు కూడా పడగొట్టాడు. తను 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రమాదకరమైన ఇషాన్ కిషన్ అవుట్ చేయడమే కాకుండా మిడిల్ ఓవర్స్లో పరుగుల వేగానికి బ్రేకులు వేశాడు. పిచ్ స్పిన్నర్స్కి కొంచెం గ్రిప్ దొరకడంతో ఎరాస్మస్ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే జేజే స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదట్లో పరుగులు సమర్పించుకున్నప్పటికీ చివరిలో అద్భుతంగా పుంజుకున్నాడు. చివరి ఓవర్లో యార్కర్లు స్లో బాల్స్తో భారత్ హిట్టర్లని కట్టడి చేశాడు. చివరి 11 బంతుల్లో భారత్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా బౌలర్లు మన బ్యాటర్లపై అంతలా ఒత్తిడి పెంచారు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూర్య మాట్లాడుతూ టాస్ ఓడిపోవడం సంతోషంగా ఉంది, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం ఈ వరల్డ్ కప్లో చాలా కీలకం. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదు. అతను ఇంకా 1-2 మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. అతని ప్లేస్లో మనం అనుకున్నట్లుగానే సంజు శాంసన్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అలాగే బుమ్రా కూడా సిరాజ్ ప్లేస్లో ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అభిషేక్ శర్మ ప్లేస్లో వచ్చిన సంజు గ్రీజ్లో ఉన్నంతసేపు అద్భుతమైన క్యామియో ఆడాడు. ఆడిన 8 బంతుల్లో 3 సిక్స్లు 1 4 కొట్టి 22 పరుగుల వద్ద డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన తిలక్ వర్మ ఇషాన్ కిషన్తో కలిసి అద్భుతంగా ఆడుతూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 31 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేసరికి మన ఇండియా 1 వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే మెన్స్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ పవర్ ప్లే స్కోరు. ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్లో వరుసగా 4 సిక్స్లు 1 4 కొట్టి 20 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఓవర్లు పూర్తయ్యేసరికి మన ఇండియా 104 పరుగులు చేసింది. ఎరాస్మస్ వేసిన మొదటి బంతిని ఇషాన్ కిషన్ డీప్ మిడ్ వికెట్ లో షార్ట్ కి ట్రై చేసి 61 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. షాల్జ్ వేసిన 10వ ఓవర్లో ఫ్రంట్ ఫుట్ కి వచ్చి షార్ట్ కు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్ 12 పరుగుల వద్ద స్టంప్ అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ కూడా 25 పరుగుల వద్ద ఎరాస్మస్ బౌలింగ్ లో లాంగ్ ఆఫ్ లో షార్ట్ కు ట్రై చేసి అవుట్ అయ్యాడు. లాస్ట్ 30 బంతుల్లో వరుసగా 3 వికెట్లు కోల్పోవడం, గత 30 బంతుల నుంచి ఒక్క బౌండరీ కూడా రాకపోవడం గ్రీజ్ లో ఉన్న బ్యాటర్స్ పై విపరీతమైన ప్రెషర్ పడింది. నమీబియా స్పిన్నర్లు ఎరాస్మస్ మరియు షార్జ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. షార్జ్ తన 3 ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు, కానీ చివరి ఓవర్లో ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు. ఎరాస్మస్ తన 3 ఓవర్లో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అలాగే తన చివరి ఓవర్లో కూడా 7 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. మొత్తంగా తన 4 ఓవర్లో 20 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. వెంటనే వికెట్లు పడడంతో గ్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, శివం దూబే ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వెంటనే అక్షర్ పటేల్, రింకు సింగ్ అవుట్ అయ్యారు. చివరి 2 ఓవర్లో మన ఇండియా కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి మన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. 210 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నమీబియాకి ఆరంభంలో అంత కలిసి రాలేదు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఇండియాకు తొలి వికెట్ లభించింది. పవర్ ప్లే ముగిసేసరికి నమీబియా 1 వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత సీన్లోకి వచ్చారు మన స్పిన్ టీమ్స్ వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి నమీబియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తాను వేసిన మొదటి 10 బంతుల్లోనే 3 వికెట్లు తీసి నమీబియా నడ్డి విరిచాడు. అవతల అక్షర్ పటేల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ డేంజరస్ గా మారుతున్న టైంలో అతన్ని పెవిలియన్ కి చేర్చి మ్యాచ్ ని పూర్తిగా మన గుప్పెట్లోకి తెచ్చాడు. ఇక పేస్ బౌలర్ల విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఫెలింక్ ని అవుట్ చేయడం ద్వారా T20 క్రికెట్ లో 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. డెత్ ఓవర్లో బుమ్రా వేసిన యార్కర్ను చూసారా? టెంపుల్ మ్యాన్ కాలుకు తగిలి ఆ బంతు వికెట్ పడిపోయింది. చివరిలో హార్దిక్ పాండ్యా వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి తన ఆల్రౌండ్ షోతో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. 209 పరుగుల టార్గెట్, 93 పరుగుల భారీ విజయం. ఈ మ్యాచ్ లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగా, వరుణ్ చక్రవర్తి మ్యాజికల్ స్పెల్లా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని T20 వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.